నేను బావా, లాస్ట్ని. ఏంటి అక్కనుకున్నావా? అయినా అక్క వేళ్ళు నాకంటే కొంచెం పెద్దగా ఉంటాయి. నావి చూడు ఎంత చిన్నగా స్మూత్ గా ఉన్నాయో. ఆ మాత్రం కనిపెట్టకపోతే ఎలా బావా? లాస్యా, వర్క్లో ఉన్నాను, కొంచెం అలరాపుతావా? సారీ బావా, నువ్వు వర్క్ చేయడానికి అస్సలు వీల్లేదు. ఖచ్చితంగా ఆపి తీరాల్సిందే. అంటే నేను భోజనానికి అత్తయ్య గారు పిలవమని చెప్పారు, అది మ్యాటర్. నేను తర్వాత వస్తాను. కుదరదు బావా, ఇప్పుడు రావాల్సిందే. నీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. రా బావా. ఏంటి ఆలోచిస్తున్నావు? రా, పద బావా. నాయకి, నువ్వు వెళ్ళి వెండి ప్లేట్ తీసుకురా. అలాగే. రామ్మా. అబ్బా, కొంచెం ఫాస్ట్ గా నాడు బావా. అవి కూర్చో. భూమి, నువ్వు కూడా కూర్చోమ్మా. అమ్మా, మీరు కూర్చోండి. లేదురా, ఇది మీ ఇద్దరి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన అకేషన్. మీరు మాత్రమే ఉండాలి. ఏంటమ్మా ఈ ఫార్మాలిటీస్ అని? అవి ఫార్మాలిటీస్ కాదురా, ఆనవాయితీ. వేరువేరు కుటుంబాల నుంచొచ్చి వేరువేరు మనస్తత్వాలున్న అమ్మాయిని అబ్బాయిని ఒక జంటగా ఏకం చేసేదే పెళ్లి. అలా ఏకమైన జంట వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులు కలిసి వాళ్ళిద్దరూ 100 ఏళ్లపాటు అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించటం కోసం వాళ్ల మధ్య అన్యోన్యతని పెంచేందుకు అనేక ఏర్పాట్లు చేస్తుంటారు. అందులో పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లేట్లో కలిసి భోంచేయడం అన్నది మొదటిది.